2 అయిందండి, ఇంకొక గంట. వేడికి వేడిగాలికి మనకు చాలా కష్టంగా అందరూ ఉంటున్నారు. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి. మరి ఎంత ఉపవాసం ఉండి 4-5 గంటలు మనం ఉండలేకపోతున్నాం. అలాంటిది యేసు ప్రభు వారు అన్ని రోజులు ఈ రోజంతా కూడా మనం ఎంతో వేదన పడుతూ బాధపడుతూ ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. కాబట్టి పిల్లల మనం కూడా ఓపిక నిరీక్షణ కలిగినటువంటి వారుగా ఉండాలి. ఈ పిల్లల ముగ్గురు చక్కగా చెప్పారు. అయితే వారు ఎలా మాట్లాడతారని అయితే ఊహించలేదు. కాబట్టి ఇంకా మీరు కూడా నేర్చుకోవాలి. ఈ లోపల మన ఎవరో గొప్పవారం కాదు, జ్ఞానవంతులు అవుతున్నా కాదు, మనందరికీ కూడా ఏమీ తెలియదు. మరి ఆడపిల్లలు కూడా చక్కగా దేవుని వాక్యాన్ని చెబుతూ ఉన్నారు. ఈ బుధవారం పూట మీరు వాట్సాప్లో అంటే గ్రూప్లో పెడుతూ ఉంటాను. ఈ రమ్య కానీ, లావణ్య, లక్ష్మి, వీళ్ళందరూ, సారిక, వీళ్ళు కొత్తగా మళ్ళా దేవుని వాక్యాన్ని పంచుకోవడం జరుగుతుంది. మీరు కూడా నేర్చుకోండి. అలాగే మన మీద బోధకులం కాదు, సువార్థికులం అంతకన్నా కాదు. మనకు తెలిసిన ఇతరులకి చెప్పాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది. మీరు సాక్షులుగా నా కొరకు ఉండండి. మార్కు సువార్త 16 మనం చూస్తాం కదా. సర్వసృష్టికి వెళ్ళి సువార్తను మీరు ప్రకటించు, చెప్పాలి. చెప్పగలిగేటువంటి ఆ యొక్క ఆశ మన మీద ఉండాలి, ఆ నిరీక్షణ ఉండాలి. అదవుతుందా? అలా చెప్పడం ద్వారా ఏమవుతుందంటే నీలో మార్పు వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? అమ్మో మేము కూడా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటారు. ఒకవేళ చెప్పలేదు అనుకో, మన పనులు మనం చేసుకుంటూ పోతాం. కాబట్టి ఆ చెప్పినప్పుడు మన మనసు గద్దిస్తూ ఉంది, మనకి హెచ్చరిక అనేది దొరుకుతుంది. మనం ఎవరికన్నా అప్పుడు చెప్పామనుకోండి, మంచి మాటలు చెప్పామనుకోండి, మనం కూడా మొదట గ్రహిస్తాం. అమ్మో నేను కూడా అలా ఉండాలి, నేను చెప్తున్నాను కదా, నేను జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఆలోచన మనలో కలుగుతూ ఉంటుంది. నిజంగా మాటలు చెప్పినటువంటి ముగ్గురు బిడ్డలకు కూడా నా హృదయపూర్వక వందనాలు. ఇందాక ఒక విషయం నాకు గుర్తొచ్చింది. మరియమ్మ ఎవరు? యేసేపు భార్య. ఎప్పుడు యేసేపు భార్య అయింది? వివాహం అయిన తర్వాత. ఒక విషయాన్ని మీరు గమనించాలి. మరియమ్మ దేవుడు కాదు. మరియమ్మ ఆరాధింపదగినటువంటి స్థితి మరియమ్మకు లేదు. హీఈస్ ఓన్లీ మదర్, షీఈస్ ఓన్లీ మదర్. ఎందుకంటే యేసుక్రీస్తుని మోయడానికి ఒక స్త్రీగా తను వాడుకున్నాడు దేవుడు. చాలా మంది మరియమ్మను దేవుడని పూజిస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా. నేను చెబుతున్నా అయితే విగ్రహారాధన, ఐడియల్ వర్షిప్. మరియమ్మను పూజించుట విగ్రహారాధన. ఎందుకు చెప్తున్నానంటే, లోకాసు వార్తలో 2వ అధ్యాయంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. వారు ఒక పండుగకు వెళ్తారు యేసుప్రభుని తీసుకొని. వెళితే యేసుప్రభు అని తప్పిపోతారు. చాలా దూరం నడిచి వచ్చేస్తారు ఆ పండుగల నుంచి. వచ్చిన తర్వాత అయ్యో నా కుమారుడేని ఇద్దరు కూడా భార్య భర్తలు ఇద్దరు ఎవరు మరియమ్మ యేసేపు కూడా కంగారు పడి వెనక్కి తిరిగి వెళ్తారు మళ్ళా ఆ పండుగలోకి. వెళ్ళినప్పుడు ఈ జనార్దనం ఇప్పుడు వరకు బాగానే ఉన్నాడు. ఆ భోజనం తెచ్చాడు, అప్పటి నుంచి నాకు ఆకలేసేస్తుంది.
నువ్వు ఇలాగ అనుకుంటే ఎల్లుంటే బాగుండు. నువ్వు ఎలాగ అన్నావు నిజరా? శరీరము ఎంత బలహీనమైనటువంటిది. వీళ్ళు పండగ నుంచి వెనక్కి వచ్చేసారు. యేసుప్రభు తప్పడిపోయి ఎక్కడ పండగ తప్పడిపోయి నీళ్ళు అనుకుంటున్నారు ఏంటమ్మా? అలా తప్పడిపోయాడు యేసుప్రభు గారు కూడా. తప్పడిపోతే ఈ తల్లిదండ్రులు కంగారు పడ్డారు. అయ్యో నా కుమారుడు తప్పడిపోయాడు. కానీ తప్పడిపోలేదు. ఈయన ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క రాజ్యం గురించి ప్రకటిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేనికోసం? దేవుని రాజ్యం కోసం. అంటే పండుగ అంటే అది మన ఈ తీర్థాల పండుగలు కాదండి. ఆ ఊర్లో ఏంటంటే తండ్రి అయినటువంటి దేవునికి పండుగ చేస్తారు వాళ్ళు, యెహోవా దేవుడికి. దాన్ని పస్కా పండుగ అంటారు. అలాగా కంగారు పడి వెళ్ళిపోతూ ఉంటే ఆయన ఏం చేస్తుంటారు తెలుసా? తీసారు వాక్యం ఉందా? చదవండి ఒకసారి. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం. మధ్యలో చదువుతున్నా అర్థం అవ్వదు, ముందు నుంచి చదవాలి కొద్దిగా. ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళి. చూసారా? పస్కా పండుగప్పుడు ఏటేటా తల్లిదండ్రులు యెరూషలేముకు వెళుతున్నప్పుడు ఆయన 12 ఏళ్ల వాడు ఉన్నప్పుడు. ఎన్ని సంవత్సరాలమ్మా? ఆయన 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకు వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. దినములు తీరిన తరువాత వారు తిరిగి వెలుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో ఉండిపోయాడు. ఆ తల్లిదండ్రులు ఆ సంగతి తెలుసుకోక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి అబ్బా ఒక రోజంతా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయారట. అందరిని అడిగారు, అమ్మా నా కొడుకు ఎక్కడున్నాడు, నా కొడుకు ఎక్కడున్నాడు, నా కొడుకు ఎక్కడున్నాడు అడిగారు. మళ్ళీ ఎక్కడికైతే పండగ అయిపోయింది మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు తిరిగి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చొని మా దేవాలయంలో అక్కడ కూర్చొని వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్న అడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞతను ప్రత్యుత్తరములను విస్మయమొందిరి. చూసారా? ఆయన మాటలు, యేసుప్రభు వారి మాటలు వింటే అందరూ కూడా ఆశ్చర్యపోయారట. తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారు. ఆయన తల్లిదండ్రులు ఆయన చూసి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలా? అప్పుడు తల్లి అడుగుతుంది, మరి నా కుమారుడా ఏం మమ్మల్ని విడిచిపెట్టి ఉండిపోయావు అని అడిగింది. ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుతున్నా, బాధపడుతున్నా అని చెప్పింది. చెప్పగా ఆయన మీరెందుకు నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల నిమిత్తము. చాలా మా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకీ యేసుప్రభు తండ్రి ఎవరు? యేసుప్రభు తల్లి ఎవరు? మనం అనుకుంటాం మరియమ్మ తన తల్లి అనుకుంటున్నాం, తండ్రి యేసేపు అనుకుంటున్నాం. కానీ పిల్లరా, తన తండ్రి తల్లి ఎవరంటే దేవుడైనటువంటి యెహోవా. కేవలము యేసుక్రీస్తు వారు జన్మించడానికి మాత్రమే మరియమ్మను దేవుడు వాడుకున్నాడు. ఇది తెలియక చాలా మంది మరియమ్మను దేవుడని పూజిస్తారు. తప్పదు. విగ్రహాలు రక్కబుత్తులు పెడతారు, దండం పెడతారు, పువ్వులు పెడతారు, కొబ్బరికాయ కొడతారు. చాలా మంది నేను చూసుకుంటాను వైజాగ్లో. అదంతా కూడా విగ్రహాలలో మనం చేయకూడదు. యేసు ప్రభు రక్షకుడు, ఆయనే దేవుడు, మరియమ్మ కాదు. తర్వాత ఏం జరిగిందంటే, ఇందాక తమ్ముడు చెప్పాడు కదా, యోహానుని ఎవరు చెప్పారు? తల్లి. యోహానుని నీగో నీ కుమారుడు అని అప్పగించిన తరువాత అప్పటికే మరియమ్మకి వివాహం అయిపోయింది. చూసారా? అప్పటికి మరియమ్మకి ఏమైంది? వివాహం అయింది. తనకు పుట్టారు బిడ్డలు. ఆ పుట్టినటువంటి వాళ్ళు యోహాను ఒకడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో కాబట్టి మరియమ్మ కూడా మనలాగే ఏం చేసింది? వివాహము చేసుకుంది. చూసారా? ఈ లోకంలో నుంచి మరియమ్మ కూడా రక్షించబడింది. తను కూడా బాప్తిస్మం తీసుకుంది. ఇవన్నీ కూడా చరిత్ర. కాబట్టి అంటే ఇందాక తల్లి గురించి చెప్పినప్పుడు నాకు గుర్తొచ్చింది. చాలా మంది అంటే తనకు ఒక పేరు పెట్టారు. ఏం పేరు అంటే పుణ్యస్త్రీ అని పేరు పెట్టారు.
ఏం పేరు పెట్టారు? పుణ్యస్త్రీ. ఎందుకు పుణ్యస్త్రీ ఏంటంటే యేసు ప్రభుని తన గర్భం మోసింది, నా మాసాలు మోసింది కాబట్టి తన పుణ్యస్త్రీగా పేరు ఆమెకు పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతేగాని మరియమ్మ దేవుడు మాత్రము కాదు, మనలాంటి సహజమైనటువంటి స్త్రీ అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది యేసుక్రీస్తు వారు పుట్టేంత వరకు ఆమె వివాహం చేసుకోలేదు, కానీ యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత వివాహం చేసుకుంది, అనేక మందిని ఆమె కన్నది. అందుకని మీరు గమనించండి, ఈ రోజు రోమన్ క్యాథలిక్స్ అనేటువంటి ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో వారు కూడా ఈ విషయాలు తెలుసుకొని మొత్తం వారి యొక్క పరిచర్య అంతా మార్చేశారు. కొన్ని సంఘాలు మారలేదు. మనీ మేక్స్ మెనీ థింగ్స్, డబ్బు సంపాదన కొరకు ఇంకా అలాగే ఉంచారు, కానీ కొంతమంది మాత్రం మార్చేశారు. యేసు ప్రభువే రక్షకుడు, యేసే నిజమైన దేవుడు అని వారు తెలుసుకొని చాలా మంది ఇప్పుడు మార్పు చెందారు. యేసుక్రీస్తునే చూపిస్తున్నారు, మరియమ్మను అక్కడక్కడగా చూపిస్తున్నారు రోమన్ క్యాథలిక్స్ కూడా. కానీ కొంతమంది డబ్బు కొరకు, వస్త్రాల కొరకు, పట్టు చీరల కొరకు, ఏమంటే పట్టు వస్త్రాల కొరకు, ధనము కొరకు ఏం చేస్తున్నారంటే ఇంకా అందులోంచి బయటకు రాలేదు. వారంతా కూడా విగ్రహారాధన. జాగ్రత్తగా ఉండండి. మనం కూడా యేసు ప్రభుని సొంత రక్షకు అంగీకరించాలి, కానీ మరియమ్మను మాత్రము కాదు. తెలియక చాలా మంది తప్పు చేస్తున్నారు. చాలా మంది అందులోంచి మారుమనసు పొందుతూ బయటకు వస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి మాట ఎన్నో మాట? ఇది 5వ మాట. అప్పుడు 5వ మాట కోసం ఇంకా 2 మాటలే ఉన్నాయి. ఏం చెప్పారు? ఏమన్నారండి 5వ మాట? సమాప్తమైనది. అంతేనా 5వ మాట? ఏమైంది? దప్పిక కొనుచున్నారా? సమాప్తమైందా? దప్పిక కొనుచున్నారు. అంటే దప్పిక అంటే ఏంటి? దాహం. ఆ యొక్క సిలువలో ఆయన వేలాడుతూ ఉన్నాడు, దాహం వేస్తుంది. ఇప్పుడు చూడండి, మనం 10 సార్లు మంచినీళ్ళు తాగాం, దాహం వేస్తుంది కాబట్టి. మరి అంతసేపు ఆయన సిలువలో ఉండి దాహానికి నీళ్ళు ఇమ్మంటే అది ఏం చేస్తుంది తెలుసా? ఒక చేదైనటువంటి ఒక చెరక, ఒక రసం అన్నమాట, చేదు. ఆ చేదుని తీసుకొచ్చి ఆయన నోటికి తగిలిస్తారు. పాపం ఆయన తాగలేక విదిలిస్తాడు అనమాట యేసు ప్రభు వారు. ఆయన దప్పిక, దాహం కొన్నాడు. అయితే మనం ఆత్మీయంగా ఆలోచన చేసినప్పుడు ఏమిటి ఆయన దాహం అంటే, ఆయన దాహం ఏంటంటే మీరు కూడా నా వలే అనేక మందికి సాక్షులుగా మీరు బ్రతకాలి. అదే ఆయన దాహం. అర్థమవుతుందా? ఆయన దాహం ఏంటి? మనం కూడా ఇతరులకి సాక్షికరంగా బ్రతకాలి. ఎప్పుడు మనం సాక్షికరంగా బ్రతుకుతాం? మనం ఎప్పుడు ఇతరులకి ఏదైనా పంచుకుంటామో చెప్పండి. మోషే చెప్పాలి, జోసెఫ్. మనం ఇతరులకి మనం సాక్ష్యాలు ఎప్పుడు పంచుకుంటాం? ఎప్పుడు పంచుకుంటామా? రైట్. మన జీవితంలో ఏదైనా మేలు జరిగితే మనం ఇతరులకు సాక్షికరంగా బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనము సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఆ సాక్ష్యాన్ని కలిగి ఉండాలంటే మనము ప్రభువులో జీవించాలి. అదే ఆయన దాహం. నీవు ఇతరులకి సాక్షికరంగా బ్రతకడమే ఆయన దాహం. అదొద్దా? అప్పుడు ఆయన తృప్తి పొందుతాడట. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, నీ పిల్లలు మాట్లాడారు, వీరిని చూసి దేవునికి దాహం తీరుతుంది. నువ్వు మాట్లాడకుండా ఉంటే, నువ్వు సాక్షి చెప్పకుండా ఉంటే దేవునికి దాహం తీరదు. నువ్వు దేవుని పని చేయకుండా ఉంటే దేవునికి దాహము తీరదు. దాహం అంటే ఏంటి? కోరిక, ఆశ, తృప్తి కలుగుట, దాహము. కాబట్టి ఆ దాహాన్ని మనందరం కూడా తీర్చాలి. నువ్వు తీర్చవా దేవుని దాహాన్ని? ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి ఇక్కడ సంఘాన్ని నడిపిస్తుంది అంటే దేవుని దాహాన్ని ఏం చేస్తుంది? కొద్దిగా తీరుస్తుంది. కొంతమంది దేవుని వాక్యం చెబుతారు, కొంతమంది ఆరాధన చేస్తారు కదా, దేవుని దాహాన్ని తీరుస్తుంది. నువ్వేం చేస్తున్నావు? ఇంకా ఎవరైనా దేవుని దాహాన్ని తీర్చకపోతే ఈ రోజున ఆయన దాహాన్ని మనం తీర్చేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునాడు. దాని కొరకే ఆయన అంటున్నాడు, నేను దప్పిక కొనుచున్నాను. ఆయన దప్పిక కొనుచున్నాడు. ఆయన దాహాన్ని మనం కూడా తీర్చవలసిన బాధ్యత మన మీద ఉన్నది. నువ్వు తీర్చకపోతే ఆయన దాహము తీరదు. కాబట్టి ఆయన దాహాన్ని మనం తీర్చేవారుగా ఉండాలి. నేను ఆయన దాహాన్ని తీర్చాలంటే ఆయన పనిలో మనందరం కూడా పాలుపంపులు
పొందాలి. అదే ఆయనకు దాహాన్ని తీర్చు. కళ్ళు మూసుకొని ప్రార్థించాలి. ప్రార్థన. నువ్వు ఆయన దాహాన్ని తీరుస్తావా? ఆయన దాహాన్ని తీర్చేటువంటి యవనస్తుడిగా, యవనస్తురాలుగా, ఒక విశ్వాసిగా నీవు ఉంటావా? ఆయన దాహము పడుచు ఉన్నాడు. ఆ భయంకరమైనటువంటి శ్రమను అనుభవిస్తూ ఆయన శరీరంలో ఉన్నటువంటి బలమంతయు రక్తమ రూపంలో బయటకు వెళ్ళిపోయినప్పుడు ఆయన అంటున్నాడు, నేను దప్పిక గురించున్నాను. నీవు ఆయన దాహాన్ని తీర్చగలవా? ఈరోజు ప్రార్థించే ప్రభువా, నేను కూడా నీ మందిరంలో, నీ సంఘంలో పాలిభాగస్తురాలుగా ఉంటాను. ఏదో ఒక పనిలో నేను పాలిభాగస్తురాలుగా ఉంటాను. నీకేదైతే చేతనైతే ఆ పనిలో నీవు పాలిభాగస్తురాలుగా ఉన్నట్లయితే దేవుని దాహాన్ని తీర్చవచ్చు. నీ వాక్యం బోధించే అవసరం లేదు, లేకపోతే ఇంకేదో ప్రత్యేకమైనటువంటిది చేయవసరం లేదు. నీవు ఏ పని చేస్తే ఆ పనిలో ఆయనకు తృప్తి కలుగుతూ ఉంది. అంతేగాని ఏ పని లేకుండా నువ్వు దేవుని దగ్గరకు రావాలంటే ఆయనకు దాహం తీరదు. సాక్షికరంగా బ్రతకాలి, ఇతరులకి ప్రభు గురించి చెప్పాలి, దేవుని మందిరంలో జరిగే కార్యక్రమాల్లో పాల్పొంపులు పొందాలి, ప్రతి విషయంలో నీ హస్తాన్ని దేవుని కొరకు చాపాలి. అదే ఆయన దాహము. నీవు ఆయన దాహం తీరిస్తే నీ దాహాన్ని తీరుస్తాడు. ప్రార్థన. ప్రభావ మీకు స్తోత్రం. ఎవరైనా మా కొరకు ఆ మహాభయంకరమైనటువంటి సిరియాగమును తండ్రి చేశావు. నీవు దప్పిక కొన్నావు నైనా. ఒక స్త్రీ దగ్గరకు వచ్చి నువ్వు ఏమమ్మా తీసుకుంటున్నావు అంటే, నీళ్లు తీసుకుంటున్నానండి, నేను నా కుమారుడు నా కుటుంబం బ్రతకడానికి నూతిలో నీళ్ళని తోడుకుంటున్నానని అడిగినప్పుడు అని అంటాడు, ఇదిగో నేను నీకు జీవజలం ఇస్తాను, నీవు ఇంకెప్పుడు కూడా దాహము కలవని చెబుతాడు. ఆమె నమ్మింది, విశ్వాసం ఇచ్చింది, ఆయనను ఆశ్రయించి అటువంటి స్థితిలోనికి ప్రభావం మమ్మల్ని నడిపించండి తండ్రి. మేము కూడా నీ దాహమును తీర్చేటువంటి విశ్వాసంగా ఉన్నటువంటి కృపను మాకు రేపడినటువంటి వారందరికీ దయచేయండి. మీరే మహిమ పొందమని మా ప్రభువులో యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి లేచిన పడదాం.